ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అధః చతుర్థోऽధ్యాయః జ్ఞానయోగః. శ్రీభగవాన్ ఉవాచ ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహమవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవీత్. శ్రీ భగవానుడు ఇట్లు పలికెను, నేను నిత్య సత్యమైన ఈ యోగమును సూర్యునకు తెలిపితిని. సూర్యుడు తన పుత్రుడైన వైవస్వత మనువునకు దీనిని బోధించెను. ఆ మనువు తన కుమారుడైన ఇక్ష్వాకునకు ఉపదేశించెను. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః సకాలే నేహ మహతా యోగో నస్తః పరంతప. ఓ పరంతప, ఈ విధముగా పరంపరా ప్రాప్తమైన ఈ యోగమును రాజర్షులు ఎరింగిరి. కాని అనంతరము ఈ యోగము కాలక్రమమున భూలోకమునందు లుప్తప్రాయమయ్యను. స ఏవాయం మయా తేద్య యోగః ప్రోక్తః పురాతనః భక్తోసి మే సఖా చేతి రహస్యం హేతదుత్తమం. ఈ యోగము ఉత్తమమైనది, రహస్యముగా ఉంచదగినది. నీవు నాకు భక్తుడవు, ప్రియ సఖుడవు కనుక మిక్కిలి పురాతనమైన ఈ యోగమును నేడు నీకు తెలుపుచుంటిని. అర్జున ఉవాచ అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః కథమేతద్విజానీయం త్వమాదౌ ప్రోక్తవానితి. అర్జునుడు పలికెను, కృష్ణ, నీ జన్మ ఇటీవలిదే. సూర్యుని జన్మ కల్పాదియందు జరిగినది, అనగా అతి ప్రాచీనమైనది. కనుక నీవు సూర్యునకు దీనిని ఉపదేశించుట ఎట్లు సాధ్యపడును? దీనిని నేను విశ్వసించుట ఎట్లు? శ్రీ భగవాన్ ఉవాచ బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. శ్రీ భగవానుడు తెలిపెను, ఓ పరంతప, అర్జున, నాకును నీకును పెక్కు జన్మలు గతించినవి. కాని వాటిని అన్నింటినీ నేను ఎరుగుదును, నీవు ఎరుగవు. అజోపి సన్న వ్యయాత్మా భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామ్యాత్మా మాయయా. నేను జన్మరహితుడను, నిత్యుడను, సమస్త ప్రాణులకు ఈశ్వరుడను అయినను నా ప్రకృతిని ఆధీనములో ఉంచుకొని నా యోగమాయచే అవతరించుచుందును. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఓ భారత, ధర్మమునకు హాని కలిగినప్పుడును అధర్మము పెచ్చు పెరిగిపోవుచున్నప్పుడును నన్ను నేను సృజించుకుందును, అనగా సాకార రూపముతో ఈ లోకమున అవతరింతును. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సత్పురుషులను పరిరక్షించుటకును దుష్టులను రూపుమాపుటకును ధర్మమును సుస్థిరమొనర్చుటకును నేను ప్రతి యుగమునందును అవతరించుచుందును. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. ఓ అర్జున, నా జన్మలు కర్మములు దివ్యములు, అనగా నిర్మలములు, అలౌకికములు. ఈ తత్వ రహస్యమును తెలుసుకొనిన వాడు తనువును చాలించిన పిమ్మట మరలా జన్మింపడు, సరికదా నన్నే చేరును. వీతరాగ భయక్రోధ మన్మయా మాముపాశ్రితాః బహవో జ్ఞాన తపసా భూతా మద్భావమాగతాః. ఇదివరలో కూడా సర్వదా రాగ భయ క్రోధ రహితులైన వారు దృఢమైన భక్తి తాత్పర్యములతో స్థిరబుద్ధి కలిగి నన్ను ఆశ్రయించిన భక్తులు పెక్కుమంది
జ్ఞాన తపస్సంపన్నులై పవిత్రులై నా స్వరూపమును పొందియుండిరి. ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. పార్థ, భక్తులు నన్ను సేవించిన రీతికి అనుగుణముగా నేను వారిని అనుగ్రహింతును. మనుష్యులందరూ వివిధ రీతులలో నా మార్గమునే అనుసరింతురు. కాంక్షంతః కర్మణాం సిద్ధిం యజంతయః దేవతాః క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజ. ఈ లోకమున కర్మఫలములను ఆశించువారు ఇతర దేవతలను పూజింతురు. ఏలనన అట్లు చేయుటచే కర్మల వలన కలుగు సిద్ధి వారికి శీఘ్రముగా లభించును. చాతుర్వర్ణ్యం మయా స్పృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్యా కర్తారమవ్యయం. ప్రకృతిలోని 3 గుణాలను మరియు వారు చేసే పనులను బట్టి 4 వర్ణాలను నేనే సృష్టించాను. ఈ వ్యవస్థకు నేనే కర్తను అయినప్పటికీ వాస్తవానికి నేను ఏమీ చేయని వాడిని మరియు మార్పు లేని వాడిని అని తెలుసుకో. నమాం కర్మాణి లింపంతి నమే కర్మఫలే స్పృహ ఇతి మాం యోభిజానాతి కర్మభిర్న సబధ్యతే. నాకు కర్మలు అంటుకోవు, అలాగే నాకు కర్మఫలాల మీద ఎటువంటి కోరిక లేదు. ఈ విధంగా నన్ను ఎవరైతే యథార్థంగా తెలుసుకుంటారో వారు కూడా చేసే కర్మల చేత బంధింపబడరు. ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః కురు కర్మైవ తస్మాత్ త్వం పూర్వై పూర్వతరం కృతం. పూర్వకాలంలో మోక్షం కోరిన ముముక్షువులు కూడా ఈ నిష్కామ కర్మతత్వాన్ని తెలుసుకునే పనులు చేశారు. కాబట్టి నువ్వు కూడా నీ పూర్వీకులు అనుసరించిన ఆ మార్గాన్నే అనుసరించి నీ కర్తవ్యాన్ని నిర్వహించు. కిం కర్మ కిమ కర్మేతి కవయోప్యత్ర మోహితాః తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్ష్యసే శుభాత్. ఏది కర్మ ఏది అకర్మ అనే విషయంలో పండితులు కూడా అయోమయానికి గురవుతుంటారు. ఏది తెలుసుకుంటే నువ్వు అశుభం నుండి విముక్తి పొందుతావో అటువంటి కర్మ రహస్యాన్ని నీకు వివరిస్తాను. కర్మణో హ్యపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణః అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతిః. కర్మ వికర్మ మరియు అకర్మ వీటి మధ్య తేడాలను తెలుసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే కర్మ యొక్క గతి చాలా గహనమైనది. కర్మణ్య కర్మయః పశ్యేత్ అకర్మణి చ కర్మయః స బుద్ధిమాన్ మనుష్యేషు సయుక్తః కృష్ణ కర్మకృత్. కర్మలో అకర్మను అకర్మలో కర్మను ఎవరు చూడగలరో వారే మనుషులలో బుద్ధిమంతులు, వారే యోగులు మరియు అన్ని కర్మలను సక్రమంగా నిర్వహించిన వారు. యస్య సర్వే సమారంభాః కామ సంకల్ప వర్జితాః జ్ఞానాగ్నిదగ్న కర్మాణం తమాహు పండితం బుధాః. ఎవరి పనులన్నీ కోరికలు సంకల్పాలు లేకుండా ఉంటాయో, ఎవరి కర్మలు జ్ఞానమనే నిప్పులో కాలిపోతాయో అటువంటి వానిని పండితులు జ్ఞాని అని పిలుస్తారు. త్యక్త్వా కర్మ ఫలాసంగం నిత్య తృప్తో నిరాశ్రయః కర్మణ్యభిప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సహా. కర్మఫలాల మీద ఆసక్తిని వదిలేసి దేనిపైనా ఆధారపడకుండా ఎప్పుడూ తృప్తిగా ఉండేవాడు బాహ్యంగా పనులు చేస్తున్నట్లు కనిపించినా వాస్తవానికి అతను ఏమీ చేయని వాడితో సమానము. నిరాశీర్యత చిత్తాత్మా త్యక్త సర్వ పరిగ్రహః శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం.
ఆశలు లేనివాడు, మనసును జయించినవాడు, అన్ని పరిగ్రహాలను వదిలేసినవాడు కేవలం శరీరం బ్రతకడానికి అవసరమైన పనులు మాత్రమే చేస్తూ ఎటువంటి పాపాన్ని పొందడు. యదృచ్ఛాలాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమశ్చరః సమః సిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే. దైవికంగా లభించిన దానితో తృప్తి చెందేవాడు, సుఖదుఖాలకు అతీతుడు, అసూయ లేనివాడు, విజయం వచ్చినా అపజయం ఎదురైనా సమానంగా స్వీకరించేవాడు కర్మలు చేసినా వాటికి బంధీ కాడు. గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేతసః యజ్ఞాయాచరతః కర్మ సమగ్రం ప్రవిలీయతే. మమకారం లేనివాడు, ముక్తుడు, జ్ఞానంలో స్థిరపడిన మనస్సు కలవాడు చేసే పనులన్నీ యజ్ఞం కోసం చేసేవిగానే భావించబడతాయి. అటువంటి వారి కర్మలన్నీ పూర్తిగా నశించిపోతాయి. బ్రహ్మార్పణం బ్రహ్మ హవిః బ్రహ్మగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. అర్పించేది బ్రహ్మమే, హవిషు బ్రహ్మమే, అగ్ని బ్రహ్మమే, అర్పించేవాడు బ్రహ్మమే. ప్రతి పనిలోనూ బ్రహ్మాన్ని దర్శించేవాడు చివరకు బ్రహ్మమునే పొందుతాడు. దైవమేవా పరే యజ్ఞం యోగినః పర్యుపాసతే బ్రహ్మాజ్ఞావ పరే యజ్ఞం యజ్ఞేనైవోపజుహ్వతి. కొంతమంది యోగులు దేవతలను ఆరాధించడం ద్వారా యజ్ఞం చేస్తారు. మరికొందరు అభేద దర్శనం అనే జ్ఞానాగ్నిలో ఆత్మను బ్రహ్మముగా భావించి హోమం చేస్తారు. శ్రోత్రాదీనింద్రియాణ్యన్యే సంయమాగ్నిషు జుహతి శబ్దాదీన్ విషయానన్య ఇంద్రియాగ్నిషు జుహతి. కొందరు ఇంద్రియ నిగ్రహమనే అగ్నిలో చెవి మొదలైన ఇంద్రియాలను నిగ్రహిస్తారు. మరికొందరు ఇంద్రియాలనే అగ్నిలో శబ్దాది విషయాలను హోమం చేస్తారు. సర్వాణీంద్రియ కర్మాణి ప్రాణ కర్మాణి చాపరే ఆత్మ సంయమ యోగాగ్నౌ జుహ్వతి జ్ఞానదీపితే. ఇతర యోగులు తమ ఇంద్రియాల వ్యాపారాలను, ప్రాణశక్తి వ్యాపారాలను జ్ఞానముచే వెలిగించబడిన ఆత్మ సంయమ యోగం అనే అగ్నిలో హోమం చేస్తారు. ద్రవ్య యజ్ఞాస్తపోయజ్ఞ యోగ యజ్ఞాస్తతాపరే స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞాశ్చ యతయః సంశిత వ్రతాః. కఠినమైన వ్రతాలు చేసే మరికొందరు ద్రవ్య యజ్ఞం, తపోయజ్ఞం, అష్టాంగ యోగ యజ్ఞం, స్వాధ్యాయ యజ్ఞం మరియు జ్ఞాన యజ్ఞం చేస్తారు. అపానే జుహ్వతి ప్రాణం ప్రాణే పానం తథా పరే ప్రాణాపాన గతిరుద్ధ్వా ప్రాణాయామ పరాయణాః. అపరే నియతాహారాః ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి సర్వేప్యేతే యజ్ఞవిదో యజ్ఞక్షపిత కల్మషాః. ప్రాణాయామం చేసేవారు ప్రాణ అపాన వాయువులను ఒకదానిలో ఒకటి హోమం చేస్తూ కుంభకం పాటిస్తారు. ఆహారాన్ని నియంత్రించేవారు ప్రాణాలను ప్రాణాలలోనే హోమం చేస్తారు. వీరందరూ యజ్ఞం ద్వారా పాపాలను పోగొట్టుకున్నవారే. యజ్ఞశిష్టామృత భుజో యాంతి బ్రహ్మ సనాతనం నాయం లోకోస్త్య యజ్ఞస్య కుతోన్యః కురు సత్తమా. ఓ అర్జున, యజ్ఞం చేసిన తరువాత మిగిలిన అమృతాన్ని స్వీకరించేవారు సనాతన పరబ్రహ్మను పొందుతారు. యజ్ఞం చేయని వానికి ఈ లోకంలోనే సుఖం లేదు, ఇక పరలోకంలో ఎక్కడి నుండి ఉంటుంది? ఏవం బహువిధా యజ్ఞ వితతా బ్రహ్మణో ముఖే కర్మజాన్ విద్ధితాన్ సర్వాన్ ఏవం జ్ఞాత్వా విమోక్ష్యసే. ఇన్ని రకాల యజ్ఞాలు వేదములలో వివరించబడ్డాయి. ఇవన్నీ కర్మల ద్వారా పుట్టినవే అని తెలుసుకోవడం వల్ల నీవు మోక్షాన్ని పొందుతావు. శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞాత్
జ్ఞానయజ్ఞః పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. ఓ అర్జున, ద్రవ్యమయమైన యజ్ఞము కంటే జ్ఞానయజ్ఞం ఎంతో గొప్పది. ఎందుకంటే కర్మలన్నీ చివరకు జ్ఞానంలోనే అంతమవుతాయి. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. ఆ జ్ఞానాన్ని నీవు గురువులకు నమస్కరించి సేవించి వినయముతో అడిగి తెలుసుకో. తత్వజ్ఞానులైన మహాత్ములు నీకు ఆ జ్ఞానాన్ని ఉపదేశిస్తారు. యజ్ఞాత్వా న పునర్మోహం ఏవం యాస్యసి పాండవ ఏన భూతాన్యశేషేణ ద్రక్ష్యస్యాత్మన్యథో మయి. ఆ జ్ఞానాన్ని పొందిన తర్వాత నీవు మళ్ళీ ఇలాంటి మోహంలో పడవు. ఆ జ్ఞానం వల్ల ప్రాణులన్నీ నీలో ఉన్నాయని, ఆ తర్వాత నాలో ఉన్నాయని గుర్తిస్తావు. అపి చేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః సర్వం జ్ఞానప్లవేనైవ రుజినం సంతరిష్యసి. ఒకవేళ నీవు పాపులందరిలోకి అత్యంత పాపివైనా సరే ఈ జ్ఞానమనే పడవ ద్వారా పాప సముద్రాన్ని సులభంగా దాటగలవు. యథైదాంసి సమిద్ధోగ్ని భస్మసాత్ కురుతేర్జున జ్ఞానాగ్నిః సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా. అర్జున, ప్రజ్వరిల్లుతున్న అగ్ని కట్టెలను ఎలాగైతే భస్మం చేస్తుందో అలాగే జ్ఞానమనే అగ్ని మనిషి యొక్క సమస్త కర్మఫలాలను దహించి వేస్తుంది. అంటే ఆత్మజ్ఞానం పొందిన వానికి కర్మబంధనాలు అంటవు. నహి జ్ఞానేన సదృశ్యం పవిత్రమిహ విద్యతే తస్వయం యోగ సంసిద్ధః కాలేనాత్మని విందతి. ఈ లోకంలో జ్ఞానంతో సమానమైన పవిత్రమైనది మరొకటి లేదు. నిష్కామ కర్మయోగము ద్వారా చిత్తశుద్ధి పొందిన సాధకుడు సరి అయిన సమయంలో తనంతట తానుగా తన అంతరాత్మలో ఆ జ్ఞానాన్ని పొందుతాడు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాధిగచ్చతి. శ్రద్ధ కలిగినవాడు, జితేంద్రియుడు మరియు గురువులందు భక్తి కలిగినవాడు జ్ఞానాన్ని పొందుతాడు. అటువంటి జ్ఞానాన్ని పొందిన వ్యక్తి త్వరలోనే పరమశాంతిని పొందుతాడు. అగ్నిశ్చ శ్రద్ధధానశ్చ సంశయాత్మా వినశ్యతి నాయం లోకోస్తి న పరో న సుఖం సంశయాత్మనః. వివేకం లేనివాడు, శ్రద్ధ లేనివాడు మరియు ఎప్పుడూ సంశయించేవాడు నాశనమైపోతాడు. సంశయాత్మ కలిగిన వ్యక్తికి ఇటు ఇహలోకంలోనూ అటు పరలోకంలోనూ సుఖం ఉండదు. యోగ సన్యస్త కర్మాణం జ్ఞాన సంఛిన్న సంశయం ఆత్మవంతం న కర్మాణి నిబధ్నంతి ధనంజయ. ధనంజయ, పరమాత్మ చింతన ద్వారా కర్మలను త్యాగం చేసిన వానిని, జ్ఞానం ద్వారా సంశయాలను తొలగించుకున్న వానిని, ఎల్లప్పుడూ ఆత్మనిష్టలో ఉండేవానిని కర్మలు బంధించలేవు. తస్మాద జ్ఞాన సంభూతం హృస్తం జ్ఞానాసినాత్మనః చిత్వైనం సంశయం యోగం ఆతిష్టోత్తిష్ట భారత. కాబట్టి ఓ భారత, అజ్ఞానము వల్ల నీ హృదయంలో కలిగిన ఈ సంశయాన్ని జ్ఞానమనే ఖడ్గంతో ఛేదించి యోగ మార్గంలో స్థిరపడి యుద్ధానికి సిద్ధం కావాలి. ఓం తస్థదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే జ్ఞానకర్మ సన్యాసయోగో నామ చతుర్థోధ్యాయః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై శ్రీకృష్ణ. రాధే రాధే.